చెప్పు. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ నిహారిక ఎర్రా. వెల్కమ్ టు మై ఛానల్ టేల్స్ ఆఫ్ నిహా. ఈరోజు నేను మీకు చూపించబోయే ప్లేస్ ఫిలీకి 30 మినిట్స్ అవేలో ఉన్న ఒక లేక్. ఇది చాలా బాగుంటుంది గైస్. చూడండి, అసలు పార్కింగ్ కూడా ఖాళీ లేదు. మొత్తానికి ఒక స్పాట్లో మేమైతే పార్క్ చేసి ఇక్కడ మా హస్బెండ్ స్ట్రాలర్ ఫిక్స్ చేస్తున్నారు బేబీని పడుకోబెట్టడానికి. ఈ వీకెండ్ మాతో స్పెండ్ చేయడానికి మా కజిన్ వచ్చాడు. తనకైతే అసలు ఐడియానే లేదు, అందుకే ఇంత ఎగ్జైటింగ్ ఉన్నాడు. తనే ఇప్పుడు బేబీ సిట్ చేయాలి మేమిద్దరం క్యాక్ చేయడానికి వెళ్ళినప్పుడు. నేను యూఎస్ వచ్చిన తర్వాత ఫస్ట్ వచ్చిన ప్లేస్ ఇదే. ఇక్కడికి నేను నా హస్బెండ్ కలిసి ఫస్ట్ టైం ఒక పిజ్జా డేట్కి వచ్చాము. సో ఈ ప్లేస్ నాకు చాలా స్పెషల్. ఎప్పుడు మూడ్ బాగాలేకపోయినా, ఇంట్లో వాళ్ళు గుర్తొచ్చినా, కొంచెం ఏదైనా లోన్లీగా అనిపించినా వచ్చిన కొత్తలో ప్రతిసారి ఈ లేక్కే వచ్చేవాళ్ళం. ఇక్కడ క్రౌడ్ అంతా మన వాళ్ళే ఉంటారు, అంటే ఇండియన్స్. అసలు అమెరికన్స్కి ప్లేస్ కూడా ఇవ్వరు, పార్కింగ్ కూడా ఉండదు. వింటర్ ఎప్పుడెప్పుడు అయిపోతుందని చాలా వెయిట్ చేస్తూ ఉంటాం కదా. సో సమ్మర్ రాగానే ఇలా అందరూ బయటే ఉంటారు. ఇక్కడ నేను నా కజిన్ కలిపి మొత్తం సెటప్ చేస్తున్నాము. బేబీని ఇప్పుడు తన దగ్గర వదిలేసి విల్ గో. బాయ్ బాయ్. సో ఇక్కడ నేను నా హస్బెండ్ బోట్ రెంటల్ తీసుకోవడానికి వెళ్తున్నాము. సో ఇక్కడ రెంటల్స్ ఉంటాయి. ఇక్కడికి వెళ్ళి మనకి ఏ కలర్, ఏ కలర్ అంటున్నా, ఏ కైండ్ ఆఫ్ కయాక్ కావాలి అని సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే కలరే చూస్తా, టైప్స్ అని నాకు అంతగా తెలీదు. ఇందులో చాలా టైప్స్ ఉంటాయి, లైక్ సిట్ ఆన్ టాప్, సిట్ ఇన్ సైడ్ అండ్ ఫిషింగ్వి, టూరిజం బోట్స్, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సో మేము సిట్ ఇన్ సైడ్ తీసుకున్నాము, సో దట్ మేము ఇండివిజువల్గా కయాక్ చేద్దాము అని. సో అది అయిపోయిన తర్వాత మేము ఇప్పుడు లైఫ్ జాకెట్స్ తీసుకోవడానికి వెళ్తున్నాము. నేనైతే చాలా ఎగ్జైటింగ్ ఉన్నాను, ఎందుకంటే ఆఫ్టర్ మెనీ మంత్స్ కాదు, ఇయర్స్, 2 ఇయర్స్, నేను నా డెలివరీ అయిన వెంటనే వచ్చాను ఇక్కడికి. మా మదర్ ఉన్నప్పుడు నేను, మా మమ్మీ, తను వచ్చాము. తర్వాత నేను ఇండియాకి వెళ్ళాను. మళ్ళీ ఇప్పుడు ఆఫ్టర్ వింటర్ ఇప్పుడు వెళ్తున్నాము. ఈ బోట్ చూడడానికి మధ్యలోకి వెళ్ళిన తర్వాత చాలా బాగుంటుంది, బట్ కూర్చోడానికి నాకు చాలా భయం వేస్తుంది, చాలా కిందకు ఉంటుంది. యూఎస్లో మోస్ట్ ఆఫ్ ద మంత్స్ వింటర్లో ఉండడం వల్ల వాటర్ ప్లేసెస్ని చాలా మిస్ అవుతాము. నేను బేసికల్గా మాది శ్రీకాకుళం అండ్ వైజాగ్లో నేను జాబ్ చేశాను. సో బీచెస్ అన్నీ మాకు చాలా దగ్గర. ఎప్పుడు మూడ్ బాగాలేకపోయినా, కొంచెం ఫ్రెండ్స్తో కలిసి బయటికి వెళ్ళాలన్న వెంటనే గుర్తొచ్చే ప్లేస్ అంటే బీచెసే. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చాలా మిస్ అవుతాను బీచెస్, లేక్స్ ఇవన్నీ. చల్లగాలి తాకుతున్న మేఘమైనది మనసిలా, నెలకేసి జారుతున్న జల్లు అయినది వయసిలా. ఈ ప్లేస్ పేరు మార్ష్ క్రీక్ స్టేట్ పార్క్. సో ఇది మొత్తం ఉన్న ప్లేస్ అంతా నేను కవర్ చేయలేకపోయాను, ఎందుకంటే నేను ఓన్లీ క్యాక్ చేశాను అండ్ పిక్నిక్ స్పాట్ చేశాను. అండ్ అదర్ సైడ్ ఆఫ్ ద లేక్ ఇక్కడ వాకింగ్ ట్రైల్స్ ఉంటాయి అండ్ ఆల్సో కిడ్స్కి స్విమ్మింగ్ పూల్, ప్లే ఏరియా ఉంది. అది చాలా బాగుంటుంది, బట్ మా కిడ్ ఇంకా చాలా యంగ్ కాబట్టి మేము అక్కడికి వెళ్ళలేదు. ఆల్మోస్ట్ మధ్యలోకి వెళ్ళినాక వ్యూస్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. అసలు తిరిగి వెనక్కి వెళ్ళబుద్దే కావట్లేదు నాకు. అప్పుడు కూడా ఇంకా ఆల్మోస్ట్ 1 అవర్ అయిపోయింది మేము వచ్చి, ఇంకా చేస్తూనే ఉన్నాము. ఇంకా వెనక్కి వెళ్ళాలని అస్సలు అనిపించలేదు. కాకపోతే ఇంకా కజిన్ పాపం అనిపించింది, మా వాడిని ఏం చేస్తున్నాడో, ఎంత ఇబ్బంది పెడుతున్నాడో అని చెప్పి ఇంకా వచ్చేసాము. ఇక్కడ మా కోసం వాడు ఫుల్ ఎగ్జైట్ అవుతున్నాడు. యాక్చువల్లీ కిడ్స్కి కూడా కయాకింగ్ ఎలా ఉంది, డిఫరెంట్ టైప్ ఆఫ్ కయాక్ ఉంటుంది అనుకుంటా. నేను అది కనుక్కోలేదు, బికాస్ నాకు అసలు తీసుకెళ్లే థాట్ లేదు. చాలా హైపర్ యాక్టివ్ ఉంటాడు మా బాబు. సో తీసుకెళ్ళి మళ్ళీ మధ్యలో టెన్షన్ ఎందుకులే అని నేను తీసుకెళ్ళలేదు. ఇక్కడ జస్ట్ వాడితో కొన్ని ఫొటోస్ దిగడానికి పిలిచాము. నేను దిగిపోయిన తర్వాత నా కజిన్ అండ్ నా హస్బెండ్ వెళ్ళి కొంతసేపు ఎంజాయ్ చేశారు. మా బాబు ఇంక ఏడుస్తాను, నేను కూడా వెళ్తాను అని చెప్పి ఇంకా నేను, తను కొంచెం సేపు శాండ్లో ఆడుకొని వాడితో టైం స్పెండ్ చేశాను. అండ్ మా హస్బెండ్ వాళ్ళు కూడా తొందరగా వచ్చేసారు, నేను ఒక్కదాన్నే ఉన్నానని చెప్పి. ఇంకా తర్వాత వాళ్ళు ముగ్గురు ఆడుకున్నారు, నేను కూర్చొని చాలాసేపు వ్యూస్ అన్నీ ఎంజాయ్ చేశాను. హై ఎనర్జీ ఉన్న పిల్లలు ఆడుకోవాలనేటప్పుడు ఇండోర్ ప్లే ఏరియాస్ కన్నా న్యాచురల్ స్టేట్ పార్క్స్ చాలా బాగుంటాయని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఏజ్లో కిడ్స్కి సెన్సరీ ప్లే చాలా అవసరము, లైక్ వాటర్, శాండ్, వీటితో ఆడుకోవాలి, లైక్ హౌ వీ యూస్ టు ప్లే ఇన్ అవర్ చైల్డ్హుడ్. కానీ ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద టైం వింటర్లో ఉండడం వల్ల అసలు బయటికి తీసుకెళ్ళడం అసలు కుదరదు. బట్ టైం దొరికినప్పుడు బయటకు తీసుకెళ్తాం, బట్ ఇట్లా అవుట్డోర్లో ఆడుకోవడం అనేది చాలా రేర్. సో సమ్మర్లో ఖచ్చితంగా ఎవ్రీడే తీసుకెళ్ళడానికి ట్రై చేస్తాము. ఇక్కడ మేము వాడితో ఒక్క ఫోటో తీసుకోవడానికి నాన్న కుస్తీలు పడుతున్నాము, కానీ ఒక్క ఫోటో కూడా మాకు రాలేదు.
ఈ లొకేషన్ నేను పిన్ చేస్తాను. ఒకవేళ మీరున్న ప్లేస్‌కి లొకేషన్ గానీ దగ్గర ఉంటే డెఫినిట్‌గా ఒక వీకెండ్ ప్లాన్ చేసుకొని ఎళ్ళండి. నంబర్ ఆఫ్ యాక్టివిటీస్ ఉన్నాయి చేయడానికి. ఒక డే మొత్తం స్పెండ్ చేయొచ్చు. ఫ్యామిలీతో వెళ్ళినా, ఫ్రెండ్స్‌తో వెళ్ళినా. చెక్ ఇట్ ఔట్. బై బై.